Hi friends, welcome to Riyanvi Collections and Vlogs. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు యూట్యూబ్లో చేసిన తప్పులు మరెవరు చేయొద్దని నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే నేను చెప్తున్నానండి. యూట్యూబ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తామనుకుంటున్నాను. ఇంకా నేను చేసిన తప్పులు కూడా చెప్తానండి. అందుకే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, కానీ నాకు 4000 వాచ్ అవర్స్ అయితే అయ్యాయండి. అందులో నేను చేసిన మొదటి తప్పు ఏంటంటే ఛానల్ నేమ్ని పదే పదే చేంజ్ చేయడం. ఒక 10 టైమ్స్ వరకు అయితే నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశానండి. నేను ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఛానల్ నేమ్ చేంజ్ చేస్తూనే వచ్చాను. లాస్ట్కి తెలిసింది అలా చేయకూడదని, ఇక నేను ఆపేసాను చేంజ్ చేయడం. అలా అయితే అసలు చేయకూడదండి. ఛానల్ నేమ్ మనం స్టార్టింగ్లో ఎలా క్రియేట్ చేస్తామో ఎండింగ్ వరకు అలానే చేయాలి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన లింక్ని ఎవ్వరికి షేర్ చేయకూడదండి. సోషల్ మీడియాలో అస్సలే షేర్ చేయకూడదు. వాటంతల అవే వ్యూస్ పెరగాలి, కానీ వ్యూస్ పెరగాలని చెప్పేసి మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీస్కి అయితే మనం లింక్ని అస్సలు షేర్ చేయకూడదు. ఈ తప్పు కూడా నేను చేశానండి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి మనం వీడియోస్ ఇంకా షార్ట్స్ పోస్ట్ చేస్తుంటాం కదా, ఇందులో అది బాగా రాలేదు ఇది బాగా రాలేదు అని చెప్పేసి డిలీట్ చేస్తూ ఉంటాం కదా. అలా చేసినా మనకు వ్యూస్ రావండి, సబ్స్క్రైబర్స్ కూడా రావు. ఇక ఇంకా మెయిన్గా అయితే నాకు ఇంకోటి అయితే ఇందులో అయ్యిందండి. యూట్యూబ్లో ఇలా సెర్చ్ చేస్తుంటే ఒక సీకో యాప్ అని అయితే ఉండే. సీకో యాప్ని డౌన్లోడ్ చేసుకుని సంసం ఏదో అన్నారని చెప్పేసి నేను సీకో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ యాప్లో మనం 50 రూపీస్ ఇచ్చి ఎంట్రీ అవ్వాలి, అంటే లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అయ్యాక అందులో మనకు కొందరు పార్ట్నర్స్ ఉంటారు, యూట్యూబ్ పార్ట్నర్స్. వాళ్ళైతే ఏమని అంటారంటే నాకు ఇంత పే చేస్తే ఇంత సబ్స్క్రైబర్స్ చేస్తా, ఇంత పే చేస్తే ఇంత అన్నారని నేనేం చేసేసాను, పోనీలే 60 రూపీసే అన్నారని 60 రూపీస్ అయితే పే చేశానండి. వాళ్ళు సబ్స్క్రైబర్స్ నాకు 100 ఇచ్చారండి. 100 ఇచ్చారని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే ఇంకా ఇంకో 60 అయితే ఇంకో 100 వచ్చి ఉండేమో అనేసి అనుకున్నాను. ఇక నైట్ అనుకున్నాను, నాకు 100 ఇచ్చారు, ఓకే అయిపోయింది. మార్నింగ్ చూసేవరకు ఆ సబ్స్క్రైబర్స్ అంతా పోయారండి. అంటే దీంతో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైనా మనకు మనీ తోటి మనం సబ్స్క్రైబర్స్ని అసలే కొనొద్దు. మన ముందు ఇంతకి ఒక 40 రూపీస్ 50 రూపీసే కదా అనుకుంటాం, కానీ మనలాంటి వాళ్ళు ఎంతమంది అంత చేస్తే వాళ్ళకి అలా మనీ వస్తున్నాయి, ఇలా మోసం అయితే చేస్తారు. ఇంకో పాయింట్ వచ్చేసి మనం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉండాలండి. ఇంకా ఒకసారి పోస్ట్ ఈరోజు పోస్ట్ చేసి రేపు ఆపేసి ఎల్లుండి అలా పోస్ట్ చేస్తే రెగ్యులర్గా చేయాలి, లేదంటే డే బై డే చేయాలి, లేదంటే వారానికి ఒకటైనా నెలకు ఒకటైనా చేయాలి, కానీ కంటిన్యూగా చేయాలి. ఒక 1 మంత్ అలా చేసేసి మధ్యలో ఆపేసి మళ్ళీ ఇంకో 1 మంత్కి చేస్తే మాత్రం వ్యూస్ రావండి. నేను చేసిన తప్పులు ఇవే అండి. నేనేమో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొన్ని రోజులు చేశానండి. ఆ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని నేను ఛానల్ని అయితే ఆపేసాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొన్ని రోజులు స్టార్ట్ చేశానండి. మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని మళ్ళీ ఆపేసాను. ఇక 2 టైమ్స్ ఆపేసి నేను థర్డ్ టైం వీడియోస్ పెట్టేసరికి నా వ్యూస్ అయితే అస్సలు రావట్లేవండి. అందుకే ఇప్పటి నుండి కంటిన్యూగా పెడుతున్నాను వీడియోస్. అందుకే అప్పుడప్పుడు వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ మనం వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు అయితే పెడితే కంటిన్యూగా అయినా పెట్టాలి, లేదా డే బై డే అయినా పెట్టాలి, లేదంటే వారానికి ఒకటైనా పెట్టాలి. కానీ ఈ రోజు పెట్టి నెల వరకు పెట్టకపోతే మాత్రం వ్యూస్ అయితే రావండి. ఇంకా ఇవైతే నాకు తెలిసిన విషయాలండి. మెయిన్గా అయితే మనం సబ్స్క్రైబర్ని అయితే అస్సలే కొనొద్దండి. నేను కొని అయితే చాలా మోసపోయాను. ఇందులో నేను మనీ అయితే 200 వరకు అయితే లాస్ అయ్యానండి. 200 పే చేశాను. వస్తారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో ఇలా ఈ విషయం నాకు తెలియదు కదా, ఇట్లా ఇదంతా ఫేక్ ఉంటుందని. మళ్ళీ మార్నింగ్ డేస్ వాళ్ళకి మెసేజ్ టెలిగ్రామ్ అనే యాప్ ఇంకో పాయింట్ వచ్చేసి మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా, మనం ఎక్కువ సార్లు చూసినా రావండి వ్యూస్. తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేనైతే యూట్యూబ్ గురించి మీకైతే చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.